హాయ్ గాయ్స్, టాపిక్ వచ్చేసి ఎంఎస్ పెయింట్. ఎంఎస్ పెయింట్ ఓపెన్ 3 types and start button, paint, click open, minimize and start button, search bar paint open second time and third వచ్చేసి ప్రోగ్రామ్లో రన్ క్లిక్ చేసి ఎంఎస్ పెయింట్ ఆప్షన్లో ఓకే ఓపెన్ పెయింట్ వచ్చేసి 3 types 1 2 3. పెయింట్ గురించి వచ్చేసి ఇంపార్టెంట్ పెయింట్ అండ్ ఫొటోస్ ఎరేజ్ చేసుకోవడం, డ్రా చేసుకోవడానికి అండ్ ఇమేజెస్ సైజ్ ఇంక్రీజ్ డిక్రీజ్ చేసుకోవడానికి, ఎంబీలలో ఉన్న ఇమేజెస్ని కేబీలలో కన్వర్ట్ చేసుకోవడానికి యూజ్ చేసుకోవచ్చు. అదే సర్టిఫికేట్స్ అండ్ డాక్యుమెంట్స్ రిపోర్ట్ చేసుకోవచ్చు. పెయింట్ యూజెస్ ఇంపార్టెంట్ అండ్ మెనూ బార్ అండ్ ఆప్షన్ వచ్చేసి పెయింట్ ఆప్షన్ న్యూ పెయింట్ ఓపెన్ కంట్రోల్ N న్యూ అండ్ కంట్రోల్ O ఓపెన్ ఫైల్ ఎనీవన్ పెయింట్ సంబంధించి, సేవ్ కంట్రోల్ S సేవ్ అండ్ సేవ్ ప్రజెంట్ సేవ్ చేద్దాం. దీన్ని సేవ్ చేసి ఎస్వి పెయింట్ ఓకే సేవ్ ఎస్వి పెయింట్. ఇంపార్టెంట్ షార్ట్కట్ కీస్ కంట్రోల్ C కాపీ చేసుకొని కంట్రోల్ V పేస్ట్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఎనీవన్ డ్రా చేసుకోవడానికి ఇక్కడ హోమ్ బటన్ యూ ట్యాబ్ అండ్ హోమ్ ట్యాబ్లో వచ్చేసి క్లిప్ బోర్డు, ఇమేజెస్, టూల్స్, షేప్స్, కలర్స్. వ్యూలో వచ్చేసి జూమ్, షో ఆర్ హైడ్, డిస్ప్లే. హోమ్ వచ్చేసి హోమ్లో కట్, పేస్ట్, కాపీ. ఎగ్జాంపుల్ ఒక డ్రా చేద్దాం, ఏదైనా షేప్ తీసుకొని ఎనీవన్ డ్రా సిస్టమ్ డ్రా చేస్తాం. ఎగ్జాంపుల్ సిస్టమ్ డ్రా ఓకే CPU, monitor and keyboard. This one keyboard and mouse. Okay, monitor and keyboard, CPU. దీన్ని టెక్స్ట్ రాయాలంటే క్లిక్ చేసి సైజ్ అని మానిటర్ నెక్స్ట్ వచ్చేసి టెక్స్ట్ CPU అండ్ వచ్చేసి కీబోర్డ్, మౌస్. ఓకే, ఎగ్జాంపుల్ ఓవర్ కంట్రోల్ N న్యూ డాక్యుమెంట్, సేవ్ న్యూ డాక్యుమెంట్. పెయింట్ ఎగ్జాంపుల్ పెయింట్ ఎరేజర్తో పెన్సిల్తో ఎనీవన్ డ్రా చేసుకోవడానికి. ఎనీవన్ డ్రా చేసుకోవడానికి యూజ్ చేస్తాం. కలర్ ఎరేజ్ చేసిన కలర్ ఆప్షన్ బట్ కలర్ సెలెక్ట్ చేసుకొని కలర్. టెక్స్ట్ అండ్ ఎరేజ్ చేసి ఎరేజ్ చేసుకోవడానికి, ఎరేజర్ని సైజ్ ఇంక్రీజ్ చేసుకోవడానికి కంట్రోల్ ప్లస్, ఎరేజర్స్ బిగ్ సైజ్ చేసుకోవడానికి ఎరేజ్. టోటల్ కంప్లీట్ ఎరేజ్ అండ్ మినిమైజ్ చేయాలి కంట్రోల్ మైనస్. ఓకే,
చూసి సెలెక్ట్ ఏదైనా ఇమేజ్ సెలెక్ట్ చేసుకోవడానికి స్క్రోప్ చేసుకోవడానికి అండ్ బ్రషెస్ ఈ టైప్ ఎనీ వన్ బ్రషెస్ యూజ్ చేసుకోవచ్చు డిఫరెంట్ టైప్స్ అండ్ షేప్స్ మోర్ దెన్ షేప్స్ ఎనీ వన్ డ్రా చేసుకోవచ్చు అండ్ పెన్సిల్ బ్యాక్గ్రౌండ్ ఓకే బకెట్ అండ్ సైజ్ ఎరేజర్ సైజ్ కానీ పెన్సిల్ సైజ్ కానీ ఇంక్రీజ్ చేసుకోవచ్చు బ్రష్ సైజ్ అండ్ కలర్స్ వచ్చేసి బ్లాక్ అండ్ అడిషనల్ మోర్ దెన్ కలర్స్ కంట్రోల్ Z బ్యాక్ దెన్ వ్యూ వచ్చేసి జూమింగ్ పిక్చర్ అంటే జూమింగ్ చేసుకోవచ్చు రూలర్ అంటే రూలర్ గ్రిడ్ లైన్ క్లోజ్ గ్రిడ్ లైన్ ఇంపార్టెంట్ కాదు రూలర్ వచ్చేసి అవసరం ఉంటే ఇంపార్టెంట్ యూజ్ ఓకే ఎగ్జాంపుల్ దిస్ వన్ పెయింట్లో ఎడిట్ చేసుకోవచ్చు ఈ విధంగా అండ్ స్మాల్ విలేజెస్ నేచర్ అండ్ బావి అండ్ చెట్లు సన్ అండ్ చిన్న మొక్కలు కొండలు దిస్ వన్ అడిషనల్ ఇంకొకటి అండ్ సిస్టమ్స్ మానిటర్ కీబోర్డ్ CPU స్పీకర్స్ మౌస్ ప్రింటర్ ఎగ్జాంపుల్ దిస్ వన్ పెయింట్లో డ్రా చేసుకోవచ్చు మనం ఇంపార్టెంట్ చాలా మోర్ దెన్ ఇన్ఫర్మేషన్ అండ్ పెయింట్లో కూడా షార్ట్కట్ కీస్ ఉంటాయి ఇంపార్టెంట్ అండ్ MS వర్డ్లో ఉన్నాయి కొన్ని MS వర్డ్లో ఉన్నాయి షార్ట్కట్ కీస్ కొన్ని యూజ్ అవుతాయి పెయింట్లో కూడా MS పెయింట్ అంటారు దీన్ని అండ్ MS పెయింట్లో వచ్చేసి ఎరేజర్కి ఆల్ట్ H ప్లే ఆల్ట్ ఓకే ఆల్ట్ HER ఆల్ట్ HER ఆల్ట్ P పెన్సిల్ వచ్చింది ఎగ్జాంపుల్ పెన్సిల్ డ్రా చేసుకోవడానికి ఓకే అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆల్ట్ HD ఆల్ట్ HD and composing this one additional okay alt HK and bucket example color okay దీన్ని alt HK use fill color నెక్స్ట్ వచ్చేసి alt HT text example text alt HT text okay and additional alt HE and plus C description లో షార్ట్కట్ కీస్ ఎంటర్ చేసాం అండ్ కంట్రోల్ S సేవ్ చేసుకోవచ్చు దీన్ని కంట్రోల్ అండ్ C కాపీ అండ్ కంట్రోల్ V పేస్ట్ కంట్రోల్ X కట్ చేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫోటోని సైజ్ ఇంక్రీజ్ చేసుకోవడానికి కేబీలలో చేంజ్ చేసుకోవడానికి ఓపెన్ అండ్ లోకల్ తీసుకొని ఒక పిక్చర్ సెలెక్ట్ చేసుకొని ఎగ్జాంపుల్ దిస్ వన్ ఓపెన్ ఫస్ట్ సేవ్ చేసుకొని ఓపెన్ పిక్చర్ సైజ్ అండ్ సైజ్ స్క్రోల్ and select control all select and crop చేసుకోండి crop
రీసైజ్ అండ్ చేంజెస్లో 10 ఎంటర్ సైజ్ మినిమం ఫోటో సైజ్ దిస్ వన్ సేవ్. దీన్ని ఎగ్జాంపుల్ ఇది ఏదైనా అప్లై చేస్తే గవర్నమెంట్ సైట్లో అప్లై చేస్తే కేబీలలో కన్వర్ట్ చేసుకోవడానికి ఎంబీలు ఉన్న ఫోటో కానీ అండ్ పాస్ ఫోటో కేబీలలో చేంజ్ చేసుకోవచ్చు. అండ్ క్లోజ్ రిఫ్రెష్ ఓపెన్. మళ్ళీ క్రాప్ ఆప్షన్ ఫోటోని సెలెక్ట్ చేసుకొని సెలెక్షన్ ఫోటో క్రాప్ ఓకే ఓన్లీ ఇమేజ్. దీన్ని కేబీలలో చేంజ్ చేసుకోవడానికి రీసైజ్ అండ్ షో దిస్ వన్ సైజ్ ఎంటర్ మెను స్మాల్ సైజ్ మళ్ళీ కంట్రోల్ Z బ్యాక్ అండ్ 50% మీడియం జస్ట్ ఓకే. ఫోటో సైజ్ అండ్ సేవ్ యాజ్ డెస్క్టాప్ సేవ్ ఓకే. డెస్క్టాప్ అని ఎగ్జాంపుల్ రైట్ క్లిక్ కేబీస్ 293 KB యావరేజ్ ఇమేజ్ సైజ్ ఓకే. దీని రియల్ సైజ్ వచ్చేసి అండ్ లోకల్ డిస్క్ 1.91 MB. ఫస్ట్లో ప్రజెంట్ వచ్చేసి ఓన్లీ జస్ట్ 293. ప్రాపర్టీస్లో చెక్ చేసినా తెలుస్తుంది 293 KB ఓన్లీ ప్రజెంట్ కన్వర్ట్ చేసుకోవచ్చు ఓకే. థ్యాంక్ యూ ఆల్ అండ్ Please like, subscribe, comment and share.